ముందు ఉన్న ఛాలెంజ్ చూసి, మీరు ఎదుర్కోబోతున్న ఛాలెంజ్ చూసి, సమస్యలు చూసి, వార్ఫేర్ చూసి, పోరాటాన్ని చూసి, నేను జయించగలుగుతానా, నేను దీన్ని దాటగలుగుతానా, నా వల్ల అవుతుందా, నేను ఏ పాటి వాడినా, నేను జయించగలుగుతానా అనే ఆలోచనతో ఉన్నారు. ఒక సేవకుడిగా నా పరిధిలో నేను రాబోతున్న దినాల్లో, రేపు, ఎల్లుండి, తర్వాత నా ముందు ఉన్న ఛాలెంజెస్ని జ్ఞాపకం చేసుకుంటా, ప్రార్థన చేసుకుంటా వచ్చాను. నాదే కాదు, మీలో కొంతమంది యొక్క సమస్యలు కూడా నా ముందు దేవుడు చూపించాడు. ఎందుకంటే మీకోసం కూడా ప్రార్థన చేసుకుంటా వచ్చాను. అయితే నా మటుకు నేను ఆలోచిస్తూ ఉన్నాను, లార్డ్, హౌ యూ విల్ ఫేస్ ద ఛాలెంజెస్, హౌ యు ఆర్ గోయింగ్ టు హెల్ప్ అస్ టు ఓవర్కమ్ అవర్ టెంప్టేషన్స్, అవర్ లైఫ్ థ్రెటనింగ్ లైఫ్ ఛాలెంజెస్ అని ప్రార్థన చేస్తూ ఉంటే ప్రేమగల దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, నేను నీకు కథకాలము చేసిన మేలును ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నీ ముందు ఉన్న ఛాలెంజెస్ ఎంతో పెద్దది కాదు, చాలా ఈజీగా నీ నుండి దొర్లించబడతాయి. అది పెద్ద కష్టమే కాదు. గడిచిన సంవత్సరాల్లో నువ్వు నడుచు వచ్చిన మార్గాన్ని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నీ ముందున్న ఛాలెంజే కాదు. పరిశుద్ధాత్మ మాట్లాడారు. మీరు ఒక్క 5 minutes మీ లైఫ్ను ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. ప్రారంభ దశలో ఇప్పుడైతే కాస్త కోస్త సెటిల్ అయ్యారు, కానీ ప్రారంభ దశలో ఒక చీకటి రోజు మీ ముందు ఎదురుపడినప్పుడు ఎంతగా స్ట్రగుల్ అయ్యారు. అందరూ ఒక్కటాయి మీ మీద నేరారోపణ చేసినప్పుడు మీరు ఎంతగా బాధపడ్డారు. నీ దగ్గర మేలు పొందుకొని నీ చేత ఎదిగిన వాళ్ళు, నీ ద్వారా ఎదిగిన వాళ్ళు తిరగబడిన ఆ రోజుల్లో నువ్వు ఎంతగా బాధపడ్డావు. నేను బయటపడగలుగుతానా అని కృంగిన రోజులు ఉన్నాయి. కొంతమంది అయితే మీ అమ్మవో, మీ డాడీయో, లేకపోతే మీ తోడపుట్టిన వాళ్ళో ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు నీ మనస్సు, నీ భర్త, భార్య, లేకపోతే ఇంకొకరో, నీ మనస్సు ఎంతో వేదనతోనూ బాధతో నిండిపోయారు. ఇవన్నీ వాస్తవాలు కావా? ఒక్కనొకప్పుడు మీలో కొంతమంది అయితే ఒక్కనొకప్పుడు భయంకరమైన ఆర్థిక ఇబ్బందులు, ఇప్పుడు ఎంతో పర్వాలేదు, కానీ ఒక్కనొకప్పుడు భయంకరమైన సమస్యలు, పోరాటం, ఒక్కరోజు గడవటం ఎంతో ఛాలెంజ్గా అనిపించేది. అప్పుడే ఆ దినాల్లోనే, ఏమీ లేని దినాల్లోనే ఎబినేసర్గా, యెహోవా ఈరేగా, సర్వశక్తి మంతుడుగా నీకు ముందుగా వెళ్ళి నీ ఛాలెంజ్ అన్నిటినీ దేవుడు ఆశీర్వాదకరంగా చేశాడు కదా. ఒక్కసారి నీ లైఫ్లో యేసు చేసిన మేలును మాత్రం జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా నీ ఎదుట ఉన్న ఆ పర్వతాన్ని చూచి నువ్వు ఏమాత్రం చెప్పి నువ్వు అడుగుతావు. నువ్వు నీకు ముందు ఉన్న సమస్యలు చూసి, పోరాటాన్ని చూచి, హే ఇది ఏమాత్రం, ఇది ఈ పోరాటం ఏమాత్రం, ఈ శోధన ఎంతకాలం, ఈ బాధ ఎంతకాలం, ఈ సమస్యలు ఎంతకాలం, ఇది ఎంత మాత్రము నిలబడదు. కథకాలంలో నేను ఎదుర్కొన్న పోరాటం కంటేనా ఈ పోరాటం నథింగ్. కథకాలంలో నేను చిన్నప్పుడు, నేను బాల్యంలో ఉన్నప్పుడు నేను ఎదుర్కొంటున్న పోరాటం వేరు, నేను ఎదుర్కొన్న కష్టాలు వేరు, నేను చదువుతున్న దినాల్లో నేను ఎదుర్కొన్న పోరాటం వేరు, నా యవ్వన ప్రాయంలో నేను ఎదుర్కొన్న పోరాటం వేరు, శోధన వేరు. కథకాలంలో దేవుడు చేసిన మేలును ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే మీకు ఎక్కడ లేని విశ్వాసం వచ్చేస్తాయి, ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తాయి, ఎక్కడ లేని బలం వచ్చేస్తాయి. హే, ఆఫ్టర్ ఆల్ నేను ఇంతకంటే పెద్ద సమస్యలు ఎదుర్కొని నా దేవుడి సహాయం వల్ల నేను దాటి వచ్చాను. ఆఫ్టర్ ఆల్ ఈ పోరాటం ఏమాత్రం, ఈ శోధన ఏమాత్రం, ఈ యొక్క సాతాను యొక్క క్రియ మాత్రం, ఈ యొక్క సమస్యలు ఏమాత్రం, ఈ ఛాలెంజెస్ ఏమాత్రం ఖచ్చితంగా నా దేవుడి వలన, నన్ను బలపరిచే క్రీస్తు వలన నేను ముందుకు సాగగలుగుతానని ధైర్యం మీకు కలుగుతాయి. కథంలో దేవుడు మనకు దయ చూపించిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని మన విశ్వాసాన్ని బలపరచుకోవటం వన్ కైండ్ ఆఫ్ కృతజ్ఞత. దేవుడికి కృతజ్ఞత స్తుతులు చెల్లించటం, కృతజ్ఞతలై ఉండటం,
చాలా శక్తివంతమైన ఆయుధం. ఒక్కసారి కథంలో దేవుడు నీ ఎడల చూపిన కృపను, ప్రేమను, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాన్ని, అద్భుత కార్యాన్ని అన్నీ కాకపోయినా కొన్నిటిని జ్ఞాపకం చేసుకుంటేనే మనకు తెలియని శక్తి, తెలియని బలము, తెలియని అభిషేకం వచ్చి మనం ఈజీగా ఆ ముందు ఉన్న ఛాలెంజెస్ని తొలగించగలుగుతాం. పెద్ద పర్వతాన్ని దేవుడు తొలగించేశాడు కథ కాలంలో. ఆఫ్టర్ ఆల్ నా ముందున్న ఈ చిన్న పర్వతం ఏమాత్రం నాకు ఇప్పుడు కూడా దేవుడు సహాయం చేస్తాడు, నేను దాటి వెళ్ళిపోతానని ధైర్యం మీకు వచ్చేస్తాయి. అదే దేవుడు నాకు ఈరోజు నేర్పించాడు. ఎలాగ నష్టపోయావో ఇవన్నిటి జ్ఞాపకం చేసుకుంటా ఉంటే నీలో లేనిపోయిన అవిశ్వాసం, దేవుడి మీద ఉన్న ప్రేమ తగ్గిపోతాయి. దేవుడే చెప్తున్నాడు, ఫర్గెట్ యువర్ ఫెయిలియర్. యాస్ ఏ హ్యూమన్ బీయింగ్ యూ ఫెయిల్డ్ ఇన్ మెనీ ఏరియాస్. ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగలేకపోయావు, నిజమే. హీ నోస్ యువర్ వీక్నెస్. దేవుడు నీ బలహీనాన్ని ఎరిగి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. దానికి బలం సమకూర్చలాగిన ఇంకను మన పాపులమై ఉండగా యేసు మనల్ని ప్రేమించాడని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తున్నాయి. దేవునామానికి స్తోత్రం చెప్పండి. హీ నోస్ యువర్ వీక్నెస్. కాబట్టి కథంలో నువ్వు ఎక్కడెక్కడ పడిపోయావో, ఎలాగ పడిపోయావో, ఎలా నష్టపోయావో అది జ్ఞాపకం చేసుకోవటం కాదు, అది పక్కన పెట్టేయండి. నీ జీవితంలో నువ్వు ఆయన సంపూర్ణంగా ఎరగకముందే నిన్ను ఆయన ప్రేమించి నీ చేయి పట్టుకొని నడిపించాడు, నిన్ను కాచాడు, కాపాడాడు. బైబిల్ చెప్తుందంటే యేసుక్రీస్తు కలిగిన మనసే మీరును కలిగి ఉండండి. ఫిలిప్పీ పత్రిక 2:5 రాయబడి ఉంది. యేసుక్రీస్తు కలిగిన మనసే మీరును కలిగి ఉండండి. యేసుక్రీస్తు కలిగిన మనస్సులో ఒకటి ఏంటంటే కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్. కథమును తలంచిచు దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకోవటం దేని కింద వస్తాయి? కృతజ్ఞత కిందనే వస్తాయి. థ్యాంక్స్ గివింగ్ టు గాడ్ ఖచ్చితంగా కృతజ్ఞత కిందనే వస్తాయి అవి. 10వ అధ్యాయం మత్తయి సువార్త 10వ అధ్యాయం 41-42 మీరు చదివితే ప్రభు అంటున్నాడు, ప్రవక్త అని ఎంచి మీరు నా నామాన్ని బట్టి ఆయన్ని మీరు స్వీకరిస్తే ఆ ప్రవక్త ఒక ఫలాన్ని పొందకుండా మానడు. ఎంత కృతజ్ఞత చూడండి. 42 చదవండి. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చల్లనీళ్లు మాత్రము త్రాగనిచ్చినచో వాడు తన ఫలమును పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఒక్క గ్లాసు మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళని కూడా ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడట. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఎవరెవరైతే దేవుని నామాన్ని బట్టి దేవునిగా ప్రేమ చొప్పున పరిచర్యలో సేవకులకు, సేవకుండ్రాలకు సేవలో సహకరిస్తున్నారో వాళ్ళందరూ పేరును దేవుడు జ్ఞాపకార్థ గ్రంథంలో రాసి మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగా మనం చేసిన కార్యాన్ని, పుణ్య కార్యాన్ని, సేవకులకు సహకరించే ఆ సహకారాన్ని ప్రభు జ్ఞాపకం చేసినప్పుడులా మనకు మేలు కలుగుతుంది. యేసు వలన మనం అడిగింది, అడగలేనిది కూడా పొందుకుంటున్నాం. నువ్వు అడగలేని ఎక్స్పెక్ట్ చేయలేని ఒక బ్లెస్సింగ్స్ నీ లైఫ్లోనికి వచ్చిందంటే దాని ఒక అర్థం ఏంటి చెప్పనండి? దేవుడు ఆయన నామాన్ని బట్టి నువ్వు ఎప్పుడో చేసిన మేలును జ్ఞాపకార్థ పుస్తకం నుండి చదువుకున్నాడని అర్థం. జ్ఞాపకార్థ పుస్తకంలో నువ్వు చేసిన కార్యాలు రాయబడి ఉంటాయి. ఆ కార్యాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకుంటే వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే మనం అనుకోపోయినా, మనం ఎక్స్పెక్ట్ చేసినా చేయకపోయినా, మనం అడిగినా, ప్రార్థనలో పెట్టినా పెట్టకపోయినా దేవుడు మేలు చేస్తాడు. దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. ఆశీర్వాదం సడన్గా వస్తాయి. నీకు సడన్ బ్లెస్సింగ్స్ వచ్చిందంటే దాని ఒక అర్థం ఏంటంటే God remember you in the heaven. Hallelujah. In your former life, in your past life, what all you done in the name of God. దేవుని నామం పేరిట నువ్వు ఏదైతే చేసావో దాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడే సడన్గా దేవుడు అన్ఎక్స్పెక్టెడ్గా బ్లెస్సింగ్స్ వచ్చి పడతాయి. అన్ఎక్స్పెక్టెడ్గా జాబ్స్ వస్తాయి. అన్ఎక్స్పెక్టెడ్గా నువ్వు అభిషేకించబడతావు. అన్ఎక్స్పెక్టెడ్గా హీలింగ్ జరుగుతాయి. అన్ఎక్స్పెక్టెడ్గా ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ వస్తాయి. అన్ఎక్స్పెక్టెడ్గా లైఫ్లో సెటిల్మెంట్ అవుతాయి. ఏంటి మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, సడన్గా జరిగిపోయింది ఏంటంటే దాని ఒక అర్థం ఏంటంటే దేవుడు నువ్వు చేసిన
ఆ మంచి కార్యాన్ని, తన నామాన్ని బట్టి సేవకులకు చూపించిన ప్రేమను జ్ఞాపకార్థ పుస్తకం తీసి చదువుకున్నాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. అది ఆశీర్వాదముగా నీ జీవితంలో క్రియ చేయటం ప్రారంభమవుతుంది. అందుకొరకే బైబిల్ చెప్తే సక్రియ చేయటంలో మనం ఏం చేయకూడదంట, సొమసిలిపోకూడదంట. మనం సక్రియ చేసినప్పుడల్లా మన మీద నేరారోపణ వస్తాయి, నిందలు వస్తాయి, అవమానం వస్తాయి. అవన్నీ లెక్క చేయకూడదు. మనము సక్రియ చేయటంలో సొమస్యలక ఉందమో అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఒక సులువైన పద్ధతిని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మీ ముందు ఉన్న ఛాలెంజెస్ ఏదైతే ఉందో, మీరు ఎదుర్కోబోతున్న పోరాటం ఏదైతే ఉందో, శోధన ఏదైతే ఉందో, దానితో మీరు పోరాడకుండా ఒక్కసారి వెనక తిరిగి చూడండి. పాస్ట్ ఒక 20 years, 15 years, 10 years, 5 years, అట్లీస్ట్ 3 years, గడిచిన 3 సంవత్సరాల్లో ఎక్కడెక్కడ దేవుని యొక్క ఆత్మక్రియ చేసిందో, మిమ్మల్ని ఎలాగ మోసాడో, నేను ఎలాగా నడిపించాడో, నేను ఎలాగా పోషించాడో, ఎలాగా దీవించాడో, ఏ జాబ్ లేనప్పుడు, ఉద్యోగం లేనప్పుడు నిన్ను దేవుడు పోషించలేదా, నిన్ను నడిపించలేదా, అవన్నిటిని మనం ఒక్కసారి తలపోసుకుంటే ఎక్కడ లేని విశ్వాసం వచ్చేస్తాయి, ఎక్కడ లేని ధైర్యం వస్తాయి. నా ముందు ఉన్న ఈ పోరాటం ఏమాత్రం అంటావు, ఈ శోధన ఏమాత్రం అంటావు, ఈ యొక్క కష్టం ఏమాత్రం అంటావు. ఖచ్చితంగా నా దేవుడు కథకాలంలో సహాయం చేసిన ఎబినేజరు ఇప్పుడు కూడా సహాయం చేస్తాడు. నేను ఇవి అన్నిటిని దాటి వెళ్ళగలుగుతానంట. నేను చెప్పే ఈ స్పిరిచువల్ అనుభవానికి మీరు వస్తే మీ ముందు ఉన్న పోరాటం, శోధన అన్ని చాలా సులువు అయిపోతుంది. సింపుల్గా దాటుకుని వెళ్ళగలుగుతారు. ఎందుకంటే దానిలో కృతజ్ఞత కూడా ఉంది. నీ జీవితంలో దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటున్నావు, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. ఇండైరెక్ట్గా, పరోక్షంగా నువ్వు జస్ట్ జ్ఞాపకం చేసుకున్నప్పటికీ నువ్వు దేవుని చేసిన మేలును, దేవుడు నీకు కనుకరపడి చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకున్నావు. కాబట్టి అది కృతజ్ఞత కింద పరిగణించబడి దేవుడు నీకు అద్భుతం చేస్తాడు. మొదటిగా అంటే కథమును జ్ఞాపకం చేసుకొని ముందున్న వాటిని చేయించటం, కథములో దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని ముందున్న ఛాలెంజెస్ని అధిగమించటం. ఈ యొక్క మెథడ్లో, ఈ యొక్క సూత్రాన్ని మీరు పాటించాలనుకుంటే మొదటిగా మీరు జయించబోతున్న వ్యక్తి ఎవరు తెలుసా? గోలియాత్. గోలియాత్ ఎవరంటే ఎవరు ఓడించలేని వ్యక్తి, ఎవరు జయించలేని వ్యక్తి, ఎవరు థ్యాంక్ యూ లార్డ్ నిర్మూలించలేని వ్యక్తి. దావీదు జయించాడు. ఆ దావీదు జయించడానికి దావీదు చెప్పిన మాట ఏంటో ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, 1 సామ్యుల గ్రంథం 17వ అధ్యాయం 34, 35, 36. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండగా సింహములను ఎలుగుబంటియు వచ్చి మందులో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రె పిల్లను విడిపించి తిని నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకుని దాన్ని కొట్టి చంపి తిని. నీ దాసుడైన నేను ఆ సింహంను ఎలుగుబంటిని చంపి తిని జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒక దాని వలె అగును. హల్లెలూయా. నువ్వు గోలియాతుని ఎలా ఎదుర్కొంటావు అంటే, ఆయనకు అడిగిన ప్రశ్న ఏంటి? గోలియాతుని ఎలా ఎదుర్కొంటావు? అభిషక్తుడిని నేను జయించలేకపోయాను, నీకంటే నేను సీనియర్ని, నేను జయించలేకపోయాను, నీ సహోదరులు జయించలేకపోయారు, వాళ్ళు బాల్య నుండే యుద్ధ నేర్పరులు, మీ సహోదరులు జయించలేకపోయారు. ఇశ్రాయేల్ యొక్క సైన్యానికి గొప్ప పేరు ఉంది, ఆ పేరు కలిగిన సైన్యం జయించలేకపోయింది, నువ్వు ఎలా జయించగలుగుతావంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు? బ్యాక్ వెళ్ళిపోయాడు. ఇదిగో నేను గొర్రెల కాపరిగా నా తండ్రి ఒక గొర్రెలను కాసుకున్నప్పుడు ఒక్కసారి సింహం వచ్చింది. ఆ సింహాన్ని నేను ఏ ఆయుధం నా దగ్గర లేకపోయినా
నేను దాన్ని చంపి కొట్టి నా గొర్రెని రక్షించాను. మరలా ఎలుగుబంటి ఒకసారి వచ్చింది, దాన్ని కూడా చేయించాను. ఒరే ఆ కథ ఎందుకురా? ఆ కథ ఈ కథతో కనెక్ట్ అయి ఉంది. నేను కథని జ్ఞాపకం చేసుకుంటే ముందున్నది దేవుడు చూసుకుంటాడు, ముందున్నది నేను జయించగలుగుతాను. కథని జ్ఞాపకం చేసుకుంటే సింహాన్ని నేను దేవుని వల్ల జయించగలిగితే ఆఫ్టర్ ఆల్ గోలియాత్ ఏమాత్రం అని స్థితికి వచ్చాడు. ఆయనకు ధైర్యాన్ని కలిగజేసినప్పుడు ఆ కథంలో దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేయటం దావీదుకు ధైర్యాన్ని కలుగజేసింది, విశ్వాసాన్ని కలుగజేసింది. అందుకొరకే దావీదు పేరు ఆ విశ్వాస టేబుల్లో ఉంది. విశ్వాస వీరులు ఒక హీరోస్లో ఆ దావీదు ఒక పేరు కూడా ఉంది. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వెరీ సింపుల్ అండి. గోలియాతును జయించటం వెరీ సింపుల్. గోలియాత్ మీన్స్ ఎవరు జయించలేని ఛాలెంజెస్, ఎవరు జయించలేని, ఎవరి వలన కాని కార్యం, ఎవరు అదుపు చేయలేని కార్యం. ఎవరి వలన కాలేదండి బాబు. నా కొడుకును మార్చటం ఎవరి వలన కావట్లేదు, నా భర్తను మార్చటం ఎవరి వల్ల కావట్లేదు. ఇంతకాలం నేను ట్రై చేశాను కానీ నా వల్ల కావట్లేదని చెప్పే ఎటువంటి సమస్యలైనా సరే అది గోలియాతుకు నిదర్శనం. ఎన్నో హాస్పిటల్కి తిరిగాం, ఏ డాక్టర్లు బాగు చేయలేకపోయారు, ఏ డాక్టర్లు దీనికి వైద్యాన్ని కనుక్కోలేకపోయారు, ఏ డాక్టర్లు నాకు సరి అయిన వైద్యం చేయలేకపోయారు. నాకు బంధువులు చుట్టాలు చాలామంది ఉన్నారు, ఏ ఒక్కరి వల్ల నాకు ఏ సహాయం అందలేదు ఈ విషయంలో. ఆయన ఏదైనా అనుకుంటే ఒక్కసారి వెనక తిరిగి నీ జీవితంలో దేవుడు చేసిన 1-2 మేలుని జ్ఞాపకం చేస్తుంటే అక్కడ ఆటోమేటిక్గా దేవుని ఒక అద్భుత కార్యం జరిగిపోతాయి. ఆటోమేటిక్గా నీకు మేలు జరిగిపోతాయి. ఆటోమేటిక్గా దేవుని ఆశీర్వదించేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవపరచండి. హల్లెలూయా. గోలియాత్ ఎవరు తెలుసా? ఎవరి వలన కానీ సమస్యలు మాత్రం కాదు, ఎవరి వలన కానీ సమస్యలే గోలియాత్. ఈరోజు దేవుడు చెప్పే మాట, ఎవరి వలన కానీ సమస్యలు, పోరాటం. అంతేకాదు గోలియాత్ చేసిన పని ఏంటంటే అందరినీ భయక్రాంతులుగా చేస్తాడట. మొదటి సామెల గ్రంథం 17:11 రాయబడి ఉంది, అందరినీ భయక్రాంతులుగా చేస్తాడట. అందరూ బెంబెలెత్తిపోయారు, కలవరపడిపోయాడు. కలవరపడిపోయారు. మీ లైఫ్లో ఏదైనా ఒక విషయం కలవరపడుతూ ఉంటే అదే నీ జీవితంలో కనబడే గోలియాత్. ఈరోజు కొంతమంది జీవితంలో ఏదో ఒక కలవరం, తెలియని కలవరం లోపల తాగి ఉంది. ఒక ఆందోళన నీ హృదయంలో ఉంది, ఒక భయం, చెప్పాలంటే ఒక భయం లాంటిది నీ హృదయంలో ఆవరించి ఉంది. యూ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇట్. నువ్వు అందరికి చెప్పలేవు, ఆ పోరాటం ఏంటో చెప్పలేవు. అది ఎక్స్ప్లెయిన్ చేయకూడని, చేయలేని ఒక వేదన నీ హృదయంలో ఉంది. అది గోలియాత్. ఈరోజు నేను ఒక పెద్ద పోరాటంలో ఉన్నప్పుడే, యేసుని ఎరగని అప్పుడప్పుడే ఎరిగాను. ఆ దినాల్లోనే అంత పెద్ద పోరాటాన్ని నేను జయించగలిగితే నన్ను భయపడే గోలియాతును జయించటం మాత్రం. నువ్వు భయపడే కార్యాలు నీ జీవితంలో కనపడే గోలియాతు. నువ్వు ఏ విషయంలో ఆందోళన చెందుతున్నావు, ఏ విషయంలో దిగులు పడుతున్నావు, ఏ విషయంలో కుమిలిపోతున్నావు, ఏ విషయంలో మనసులో ఒత్తిడి ఎదుర్కొంటున్నావు, అది నీ లైఫ్లో కనబడుతున్న గోలియాత్. ఆ గోలియాతు నువ్వు జయించగలుగుతావు, ఆ గోలియాతును ఓడించగలుగుతావు. నువ్వు కాదు, నీలో ఉన్న యేసు, నీతో ఉన్న యేసు గోలియాతును జయించి చూపించబోతున్నాడు. కొట్టడి గట్టిగా చెప్పలేదు నా పరిచయం. హల్లెలూయా. ఈ మాట మీకు ఎలాగున్నా, నాకు ఈరోజు ఈ మాట చాలా తేలిగ్గా ఉంది. ఐఎమ్ ఫేసింగ్ మెనీ టైప్స్ ఆఫ్ గోలియాత్ ఇన్ మై లైఫ్. నా లైఫ్లో సింహాన్ని జయించిన దేవుడు, ఆయన మందను కాస్తుండగా నా లైఫ్లో నాకు విరోధంగా వచ్చిన సింహ గర్జనను నోరు మూయించి చంపిన దేవుడు
ఎలుగుబంటిని జయించిన దేవుడు గోలియాతుని ఎందుకు జయించలేడని నేను దేవుణ్ణి నామాన్ని గొప్ప చేస్తున్నాను. దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి పరిచయం. హల్లెలూయా. మన దేవుడు చేసిన ఆ ప్రత్యేకమైన మేలును పరిశుద్ధాత్మ సహాయంతో జ్ఞాపకం చేసుకున్నప్పుడు, కథకాలంలో దేవుడు చేసిన అద్భుతాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు దేవుడికి మనకు ఒక ప్రత్యేకమైన ఇంటిమేసి ఏర్పడతాయి. లూకాసు వార్త 17వ అధ్యాయంలో 10 మంది కుష్ఠరోగులను యేసుప్రభు బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత మీరు మరలా తిరిగి రమ్మన్నాడు. ఎందుకు రమ్మన్నాడు తెలుసా? యాజకులు వాళ్ళు ఏ విధంగా వెళుతున్నప్పుడు స్వస్థ పొందుకున్నారో దాన్ని దేవునికి తిరిగి వచ్చి తెలియపరిచి మహిమపరచడానికి కోసం, అది మహిమపరచడం అవుతాయి. లూకాసు వార్త 17వ అధ్యాయం 11 నుండి 18 వచనాలు చదివితే ఎలాగా దేవుడు డీల్ చేస్తాడు, ఎలాగా ఆ 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు. బాగుపడిన తర్వాత నిర్ధారణ చేసుకోవడానికి యాజకుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏ ప్రమాణాలు పాటించారు ఇవన్నీ మరలా యేసు ప్రభు దగ్గరికి తిరిగి వచ్చి చెప్పమన్నాడు. అది మహిమపరిచే అనుభవం. నేను అనలేదు, ప్రభువే చెప్పాడు. అది మహిమపరుచున్న అనుభవం. కానీ 9 మంది ఆగిపోయారు, ఒక్కడే తిరిగి వచ్చాడు. యేసుప్రభు ఆయన చూసి ఏమన్నాడు చెప్పండి? యేసుప్రభు ఇతనితో ఏం మాట్లాడి ఉంటాడో ఒకసారి ఆలోచించండి. నేను వెళ్ళి యాజకుడి దగ్గర చూపించుకొని రమ్మన్నప్పుడు, వెళుతున్నప్పుడు కుష్ఠరోగంతోనే వెళ్ళారు కదా, మీరు వెళుతున్న దారిలో ఎలా స్వస్థ పొందుకున్నారు? వెలుగులాగా వచ్చి తాకిందా? లేకపోతే దేవదూత వచ్చి తాకిందా? లేకపోతే ఏదైనా దర్శన రూపంలో నా తండ్రి కనబడి మొట్టి మిమ్మల్ని బాగు చేశాడా? లేకపోతే నేను నోటి మాట పలికాను మీరు స్వస్థత పొందుకుంటారని, శుద్ధులు అవుతారన్నాను, ఆ మాట మిమ్మల్ని స్వస్థపరిచిందా? నువ్వు ఎలా బాగుపడ్డావు ఒకసారి చెప్పు అని ప్రభు అతని దగ్గర అడిగి ఉంటాడు. అతను తిరిగి వచ్చిన ఒకే ఒక అతను ఇవన్నీ చెప్పి ఉంటాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఇట్లా దేవుని మహిమపరచడానికి ఈ అన్యుడు తప్ప 9 మంది రాలేదా? ఈ అన్యుడు తప్ప ఎవరు రాలేదా అని అడిగాడు. ఇప్పుడు దేవునికిని ఇతనికిని ఒక పర్సనల్ ఇంటిమేసి. 10 మందితో కలిపి ఒకేసారి మాట్లాడు. మాస్ స్పీచ్ ఇచ్చాడు. మీరు వెళ్ళి యాజకుడి దగ్గర చూపించుకోండి. మీరు వెళ్తున్న దారిలో బాగుపడతారో, లేకపోతే యాజకుడు ఆ దేవాలయానికి వెళ్ళిన తర్వాత బాగుపడతారో వెళ్ళండి. వెళ్తున్నప్పుడు దేవుని మహిమ మమ్మల్ని తాకుతాయి, నా వెలుగు తాకుతాయి, నా సన్నిధి మమ్మల్ని తాకుతాయి, మీకు స్వస్థత జరుగుతాయని ప్రభు చెప్పాడు. ఇది కామన్గా అందరిని కలుపుకొని 10 మందికి చెప్పిన మాట. ఇప్పుడు ఎవరితో మాత్రం మాట్లాడుతున్నాడు? 10 మందితో మాట్లాడుతున్నాడా, లేకపోతే ఒకరితోనే మాట్లాడుతున్నాడు? పర్సనల్ ఇంటిమేసీ. కథాన్ని మీరు ఒకసారి కథములో దేవుడు మిమ్మల్ని లాలించిన విధానం, సొమ్మసిలిపోయినప్పుడు, మీరు బాధతో నిండినప్పుడు మిమ్మల్ని ధైర్యపరిచిన విధానం, మిమ్మల్ని బలపరిచిన విధానం, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే దేవుడికి మీకు దగ్గర సంబంధం ఏర్పడతాయి. దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, మా జీవితంలో కథములను చేసిన మేలు కొలదిగా ఉన్నాయి. ఏ మేలు నేను ఇప్పుడు జ్ఞాపకం చేయనాయి? 1, 2 నా జీవితంలో అడుగడుగునా అద్భుతం చేశావయ్యా. నువ్వు కనుక నాకు తోడుగా లేకపోతే నేను ఎప్పుడో నశించుతున్నాయ్యా. నువ్వు మాది నాకు తోడుగా లేకపోతే నేను ఎప్పుడో నశించిపోయేవాడిని ప్రభా. నా శత్రువులకు ఆహారం అయిపోయేవాడిని. ఎంతో మంది మాకు విరోధంగా చేతబోలు చేశారు.
అయ్యా పతనమైపోవాలని కోరుకున్నారు. మా కుటుంబమే ఉండకూడదని ఆశించారు. వాళ్ళ ఇష్టానికి నువ్వు అప్పగించలేదయ్యా. శత్రువులకు ఇష్టానికి నువ్వు అప్పగించలేదు. మాకు నువ్వు చేసిన మేలులు కోకొలదిగా ఉంది ప్రభా. అవన్నిటి జ్ఞాపకం చేస్తున్నాం ప్రభా. ఆ మేలు జ్ఞాపకం చేస్తా ఉంటే ఇది ఏమాత్రం ప్రభా, ఇప్పుడున్న పోరాటం ఏమాత్రం, ఇప్పుడున్న శోధన ఏమాత్రం, ఇప్పుడున్న కష్టాలు ఏమాత్రం, ఇప్పుడున్న వేదన ఏమాత్రం, ఇవన్నిటినీ నేను జయించగలుగుతాను, దాటి వెళ్ళగలుగుతాను ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, అభిషేకించండి. ఈ వారం అయ్యా తండ్రి ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా తాకండి ప్రభా. మేలు చేయండి, అద్భుతం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల మే 1వ తేదీ నుండి ప్రారంభించబడును. మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఫలభరితమైన సేవ చేయాలనుకుంటున్నారా? విశ్వాస వీరులై ప్రభువు కొరకు మంచి పోరాటం పోరాడాలని ఆశపడుతున్నారా? అంతర్జాతీయంగా వాడబడుచున్న అనుభవజ్ఞులైన దైవజనులచే బోధించబడతాయి. స్త్రీ పురుషులకు ప్రత్యేకమైన వసతి సదుపాయాలు కల్పించబడును. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 and 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.